నమస్తే. అఘోరి మళ్ళీ వార్తల్లో నిలిచింది. ఇప్పటికే రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్న అఘోరి తన మొదటి భార్యగా చెప్పబడుతున్నటువంటి ఆమె పెట్టిన కేసు, లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి అఘోరి కోర్టుకు హాజరయ్యారు. అయితే జడ్జి చీవాట్లు పెట్టారు. పిచ్చి వేషాలు వేస్తున్నావా? అసలు ఏంటి నీ కేసు ఏంటి? నీవు చేస్తున్నటువంటి పనులేంటి? నీ వ్యవహారం ఏంటి? చాలా సీరియస్‌గా వార్నింగ్ ఇస్తూ జడ్జి కూడా మండిపడ్డట్టు పరిస్థితి కనిపిస్తోంది. అఘోరి కొన్ని రోజులుగా జైల్లోనే ఉన్నారు. వర్షిణి అఘోరి ఎపిసోడ్ ప్రజలందరికీ కూడా గుర్తుండే ఉంటుంది. మేమిద్దరం లవర్స్ అంటూ, మేమిద్దరం పెళ్లి చేసుకున్నామంటూ మొత్తం దేశం మొత్తం పర్యటనలు చేశారు. విపరీతంగా మీడియాలో, ముఖ్యంగా సోషల్ మీడియాలో హల్చల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఒక వ్యక్తిని చీటింగ్ చేసినటువంటి కేసు, ఒక వ్యక్తిని నమ్మించి మోసం చేసి డబ్బులు గుంజుకున్నాడని చెప్పి అరెస్ట్ చేశారు పోలీసులు. ఎక్కడో నార్త్ ఇండియాలో ఉంటే అక్కడి నుంచి అరెస్ట్ తీసుకొచ్చి జైల్లో పెట్టారు. ఆ తర్వాత అఘోరిని కూడా ఆమె పూర్తిగా మోటివేట్ చేసి, తను వశపరుచుకొని ఏవో పూజలు చేసి, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా బాధపడ్డారు. మా అమ్మాయిని చాలా తీవ్రంగా ఆయన డైవర్ట్ చేసి, మానసికంగా తన వైపు తిప్పుకొని, పూర్తిగా పిచ్చిదానిలా చేశాడు. ప్రేమ, పెళ్లి అంటూ అఘోరిని తనకున్నటువంటి విద్యలతో ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి మా అమ్మాయిని వశపరుచుకున్నాడు. దయచేసి మా అమ్మాయిని మాకు అప్పగించండి అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు కూడా పోలీసులను ఆశ్రయించిన పరిస్థితి ఉంది. సో ఆమెని ప్రభుత్వానికి సంబంధించినటువంటి హాస్టల్స్లో ఉంచారు. వర్షిని ఇప్పుడు సేఫ్గా వాళ్ళ పేరెంట్స్ దగ్గర అప్పగించిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ విరహంతో రగిలిపోతున్నాడు. మన జైల్లో కూడా కొన్ని విజువల్స్ గతంలో చూసాం. వర్షిని నన్ను దూరం చేశారు, వర్షిని నాకు కాకుండా పోయింది, వర్షిని నన్ను మోసం చేసింది, ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్లు అన్నీ కూడా చేశారు. పోలీసులు తమదైన స్టైల్లో 4 తగిలిచ్చి, నువ్వు పిచ్చి వేషాలు వేయకుండా జాగ్రత్తగా ఉండు, జైల్లో ఉన్నావు, జైల్లో ఎట్లా ప్రవర్తించాలో అట్లా ప్రవర్తించు అని చెప్పి కొంత సెటరేట్ చేశారు. ఇప్పుడు చాలా కేసులు ఉన్నాయి ఆయన మీద. గతంలో నమోదైనటువంటి కేసులు, కొత్త కేసులు, మొదటి భార్య పెట్టినటువంటి కేసులు, ఇవన్నీ కూడా చాలా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి ఈ చాలా కేసుల్లో మొదటి భార్య రాధాగా ఆమె పేరు తెలుస్తోంది. ఆమె పెట్టినటువంటి కేసులో భాగంగా ఈరోజు కరీంనగర్ కోర్టుకు వెళ్తే అక్కడ జడ్జి చీవాట్లు పెట్టిన పరిస్థితి ఉంది. అఘోరి అసలు ఎంత దారుణమైనటువంటి ఆయనకు సంబంధించిన విషయాలు ఉన్నాయంటే, 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రముఖ పుణ్యక్షేత్రాలు, అలాగే కాశీ, ఇవన్నీ కూడా దేశయాటన చేస్తూ అన్ని రాష్ట్రాల్లో పోలీసులను ఇబ్బందులు పెట్టిన పరిస్థితుంది. ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం. ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా పెట్రోల్ క్యాన్ తీసుకొని కారు మీద పోసేసుకుంటా ఉంటాడు, నెత్తి మీద పోసుకుంటా ఉంటాడు. నేను చచ్చిపోతా, నేను సనాతన ధర్మం కోసం పోరాటం చేస్తా, అది ఇది అని చెప్పి పరమ చెత్త చేసినటువంటి పరిస్థితి. మొదట్లో నిజంగానే అఘోరి ఏమో అని చెప్పి అందరూ దండాలు పెట్టారు. పెద్ద పెద్ద ప్రముఖులు కూడా అఘోరికి కాళ్ళకి దండాలు పెట్టారు. ఎందుకంటే అఘోరి అంటే ఈశ్వరుడి బాటలో నడిచేటువంటి, చాలా నిష్ఠతో ఉండేటువంటి, పూజలు పురస్కారాలు చేసేటటువంటి అఘోరీలుగా భావిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళని మొక్కుతూ ఉంటారు, వాళ్ళని దైవ సమానులుగా భావిస్తూ ఉంటారు. సో అలాంటి అఘోరి అని చెప్పి భ్రమపడిపోయి, అంటే ఈ క్యారెక్టర్ మొత్తం తెలియదు కదా అప్పుడు స్టార్టింగ్లో, పెద్ద ఎత్తున పొలం అని చెప్పి ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళటం, ఫాలో కావటం, పూలు చల్లటం, ఆమె గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే వెనకాలే వీళ్ళు భక్తులందరూ వెళ్ళటం, కాళ్ళు మొక్కటం, ఇదంతా చేసింది, ఇదంతా జరిగింది. కానీ ఒక్కొక్కటిగా అసలు స్వరూపం బయటకు వస్తూ ఉంది. ఆమె అక్కడ పోలీసుల్ని అడ్డుకోవడం కావచ్చు, కొట్టడం కావచ్చు, తిట్టడం కావచ్చు, తర్వాత వర్షిణితో తిరగడం కావచ్చు, ఈమె క్యారెక్టర్ మొత్తం కూడా బయటపడిపోయింది. ఒరిజినల్ అఘోరి కాదు, ఈ గత చరిత్ర ఇది, చాలామందిని మోసం చేసిన చరిత్ర ఉంది, ప్రేమ పేరుతో వంచిన చరిత్ర ఉంది. ఇవన్నీ కూడా ఎన్నో రకాల కేసులు అఘోరి మీద పడేసరికి ఇప్పుడు జడ్జికి మొత్తం పూర్తిగా మ్యాటర్ అర్థమైపోయింది కదా. జడ్జి కూడా చీవాట్లు పెట్టాడు. అసలు ఏంది, నువ్వు సభ్య సమాజంలో నీలాంటి వాళ్ళు ఉండకూడదు అన్న స్థాయిలో జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారంటే, అఘోరి చేసినటువంటి ఈ ఘనకార్యాలన్నీ కూడా తెలిసి, ఇది పద్ధతి కాదు, అఘోరి గెటప్ వేసుకొని ప్రజలందరినీ మోసం చేస్తున్నావు, వాళ్ళ ఏవైతే వాళ్ళకి సంబంధించిన కొన్ని వీక్నెస్లు ఉంటాయో, భక్తి, దేవుడు, వీటిని క్యాష్ చేసుకొని వాళ్ళని దారుణంగా మోసం చేసినటువంటి చరిత్ర అనేది. ఇప్పటికైనా నీ పిచ్చి వేషాలు మానుకో, జైల్లో చక్కగా ఉండు, నీ జైలు జీవితం పూర్తయిన తర్వాత బయటికి వస్తే ఒకవేళ మళ్ళీ మంచిగా ఉండు, మంచిగా నీ ఒరిజినల్ క్యారెక్టర్తో ఉండు, ఇలా అందరినీ మోసం చేయకని చెప్పి జడ్జి కూడా చాలా అంటే చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఆ కోర్టులో హాజరుపరిచిన తర్వాత మళ్ళీ తీసుకెళ్లి జైలు వేశారు. సో డెఫినెట్గా అఘోరి లాంటి వాళ్ళని చూసి చాలామంది మోసపోతూ ఉన్నారు. అఘోరి పేరుతో పెద్ద ఎత్తున మోసం చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి డెఫినెట్గా ఇలాంటి మాయలో, ఇలాంటి భ్రమలో ప్రజలు ఎవరు కూడా పడొద్దు.
పూర్తిగా ఒక బూటకం, ఒక నాటకం ఆడింది అఘోరి. ఇది మొత్తం కూడా ప్రజలకు ఇప్పుడు తెలిసిందని చెప్పి చెప్తా ఉన్నారు. సో జడ్జి చాలా క్లియర్‌గా చెప్పారు అఘోరి విషయానికి సంబంధించి. వర్షిణి ఫ్యామిలీ అయితే నెత్తి నోరు బాదుకున్నారు. మంచి అమ్మాయి, మా అమ్మాయిని తీసుకెళ్ళి అఘోరి తన వశం చేసేసుకొని ఏవేవో మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి, మంత్రాలు చెప్పి, నిన్ను నాలాగా తయారు చేస్తానని చెప్పి ఎంత దారుణం చేశారో చూశారు కదా! సో డెఫినిట్‌గా జడ్జి గారు చాలా క్లియర్‌గా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది.